నేలకు ఆనకుండా గాలిలో కూర్చోవడం ఎలా? ఇసుకలో నీళ్లను పోసి దీపం వెలిగించడం, ముళ్ళ కంచెపై నిలబడడం, అంతులేని లోతైన నీళ్లబావి ఇవన్నీ మాయనా మంత్రమా? కాదు సైన్స్ అని నిరూపించిన సైన్స్ కార్నివాల్ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులనే కాదు ప్రజల్లో ఆలోచన శక్తిని రేకెత్తించింది. తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెకుముకి సంబురాల్లో భాగంగా ఆదిలాబాద్లో నిర్వహించిన సైన్స్ కార్నివాల్ విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం రాత్రి ఎన్టీఆర్ చౌక్ నుంచి వినాయక్ చౌక్ వరకు నిర్వహించిన సైన్స్ కార్నివాల్ కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, సీసీఎంబీ సహా వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు పాల్గొన్న ఈ ప్రదర్శనలను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్ షీషా, మాజీ మంత్రి జోగురామన్న, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి ప్రారంభించారు. ఇన్ఫినిటీ వెల్, భీష్మ అంపసయ్య, వేడి నూనె నుంచి చేతితో మిర్చి బజ్జీలు తీయటం, విద్యార్థి తాగిన నీళ్లను చెవి నుంచి తీయటం, ఇలా ఎన్నో అబ్బురపరిచే వింతలు, విశేషాలతో కూడిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నడుస్తున్న చరిత్రలో సైన్స్ తప్పితే మంత్రాలు లేవని జిల్లా కలెక్టర్ రాజార్ షీషా పేర్కొన్నారు. నేటి తరం విద్యార్థులు మొబైల్ ఫోన్లలో సమయాన్ని గడపకుండా సృజనాత్మకతను పెంచుకోవాలని సూచించారు. ప్రతిసార్లు మీరు దీనిపైన నాలెడ్జ్ పెరిగితే మీ జీవితంలో మేజర్గా మనం జీవితంలో ఒకటి చాలా ఇంపార్టెంట్ అంశం చెప్పడం జరిగింది. మంత్రం ఏం లేవు, సైన్స్ మాత్రమే ఉంది. అది మనం భావించాలి. దేర్ ఇస్ నో మ్యాజిక్, నో మిస్టరీ. పిల్లల మధ్యలో కొంత స్టడీస్ కానీ సైన్స్ కానీ రుచి తగ్గుతున్నాయి. ఎక్కువ అవుతున్నాయి అంటే మొబైల్ కానీ లేదు ఇంకా ఫంక్షన్స్ కానీ అట్లా దానిపైన కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు పెరుగుతూ ఉంది. సో మా ఒకటే కోరిక అందరితో అంటే ఈ వేదిక ద్వారా, దయచేసి చదవడం చాలా ఇంపార్టెంట్. మనం ఫ్యూచర్ ఏమవ్వాలి అనుకుంటున్నామంటే ఓన్లీ చదవడం ద్వారానే సాధ్యమవుతాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా ఆ డిస్ట్రాక్షన్స్ కి మనం పక్కన పెట్టి సైన్స్ గానీ చదవడం గానీ పైన ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయాలి నేను కోరుతున్నాను. కార్నివాల్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.